పురుషులు అనుకున్నటువంటి దైవ సేవకులు కొంతమంది ఉన్నట్టున్నారు. ముందరి భాగంలో కుర్చీలు ఖాళీ ఉండే, దయచేసి ముందుకు రండి. రాత్రి మంచి దేవుని మాటలు విన్నాం. ఈ రోజున కూడా మంచి మాటలు వినబోతున్నాం. దైవజనులు మోజెస్సయ్య గారు, నేను దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి వారి సాక్ష్యం వింటున్నాను. వారి నోటి నుండి వచ్చేటువంటి దైవ సందేశాలు కూడా వింటున్నాను. అభిషిక్తులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు బహువిరివిగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు. మరి మన ప్రాంతం, మన గ్రామం, మన పట్టణం, ఈ ప్రాంతానికి రావటం ఎంతో మనకు ఆశీర్వాదకరమని మనం చేస్తున్నాము. ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. వారికి ప్రసంగానికి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రిక్వెస్ట్, రాత్రికాలం ముందు చాలామంది భోజనాలు చేయకుండా వెళ్ళిపోయారు. దయచేసి చాలా ప్రయాసతో మీకోసం ప్రేమ విందుని ఏర్పాటు చేస్తే చాలామంది వెళ్ళిపోయారు. అలా వెళ్ళటం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. సమయాన్ని దైవ సేవకులు మోజెస్సయ్య గారికి అప్పగిస్తున్నాం. దేవుడు వారిని బలంగా వాడుకొనును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలోనికి నన్ను ఆహ్వానించిన దైవజనులు హరిపాల్ గారు, వారి కుటుంబము, పెద్దలు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సహవాసాన్ని నాకు పరిచయం చేసిన తమ్ముడు జెట్టి శ్యాంబాబు గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలకు ప్రత్యేకంగా వందనాలు. చక్కటి పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి కూడా వందనాలు. మరి విశేషంగా ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో, ఈ మీటింగ్ కాంపౌండ్కి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాల వారికి నేను ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తున్నాను. మీ సమయాన్ని దేవుని మాటలు వినడానికి మీరు వెచ్చించినట్లయితే దానిని బట్టి దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించగలడని నేను మీకు మనవి చేస్తున్నాను. నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుడిని. నన్ను ఎదురు మొండి మోజెస్ అని పిలుస్తారు. నేను ఒక హైందవ చాతాద శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించాను. మా ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డ. ఈ కట్ట, ఈ ఏటి కట్ట వెంట వెళితే నడకుదురు రేవు దగ్గర కొంచెం ఎడం వైపుకి తిరిగితే ఒక 2 మైళ్ళ దూరంలో మా ఊరు ఉంటుంది. ఒక వైష్ణవ సాంప్రదాయంలో నుండి ఎందుకు యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాము అనే సంగతిని కూడా ప్రభుచితమైతే మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు సమయాన్ని పాటించే అలవాటు ఎక్కువ. అందుచేత సమయానుకూలంగా దేవుని మాటలను నాకు ఇవ్వబడిన సమయంలో ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అనేది కొంచెం ప్రక్కన పెడితే, భారతదేశంలో క్రైస్తవ్యం ఎడల ప్రజలు కొన్ని సందేహాలు కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాము. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయత్నం ఏ విధం చేతనైనను క్రైస్తవులను తిరిగి మరల వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరగడం అనేది మనం చూస్తున్నాం. వీటన్నిటిని పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా అర్థమవుతున్న సంగతి ఏంటంటే, అసలు యేసు ప్రభు మన దేవుడు కాదు.
మనకంటూ మన పూర్వీకుల నుండి సంక్రమింపబడినటువంటి భక్తి తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన దేశానికి చెందిన వాళ్ళు. యేసు ప్రభు అనగానే ఈయన అమెరికా మతం లేక విదేశీ మతంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దీన్ని తప్పుగా భావించడం లేదు, అనాలోచనగా భావిస్తూ ఉన్నాను, అవగాహన రాహిత్యంగా భావిస్తూ ఉన్నాను. సో ఈ క్రమంలో కొంతమంది మన వాళ్ళు ఎందుకు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు, అసలు వీళ్ళందరినీ ఎలా వెనక్కి తీసుకురావాలి, లేక మనం ఎందుకు ఆయన్ని నమ్ముకోవాలి, ఇలాంటి ఆలోచనల మధ్య కూడా కొట్టుమిట్టాడుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ రాత్రి ప్రపంచం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి అనే సందేహం కలిగి ఉన్న వాళ్లకు సందేహ నివృత్తి కలిగించడం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనం నుండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు ఆయన ఎదుట ఉన్న 12 మంది శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే 12 మందిలో అపోస్తలుడైన పేతురు చెప్పినటువంటి జవాబు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము తెలుసుకొని ఉన్నాం కదా, ఎలా వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఎవరి దగ్గరకు వెళ్తాము అని అన్నాడట. ఈ మాటలు వెనుక ఉన్న దైవిక ఉద్దేశాన్ని ధ్యానం చేద్దాము. దేవుని మాటలు సభలో ఉన్నవారు కానివ్వండి, వెలపట ఉండి వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరైనా పర్వాలేదు, దేవుని మాటలు స్పష్టంగా వినండి. వాక్యపరంగా మీకు ఏ విధమైన సందేహం కలిగినా సందేహ నివృత్తి చేయడానికి నేను త్రికరణ శుద్ధిగా సిద్ధంగా ఉన్నాను. బహిరంగంగా వేదిక దగ్గరకు వచ్చిన వాక్యపరమైన సందేహ నివృత్తి చేస్తాను, లేదు తర్వాత స్థానిక సంఘ కాపరి గారికి చెప్పిన మరలా వచ్చైనా మీ డౌట్స్ క్లారిఫై చేసి వెళతాను. సో ఎవరు ఏ విధంగా కూడా అభ్యంతర పడనవసరం లేదు అని మీకు మనవి చేస్తున్నాను. వాక్యం కొరకు చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవు. నీవు కాక ప్రపంచానికి మోక్షాధారం మరొకటి లేదు అనే సత్యం ప్రజలు గుర్తించినట్లు మనోనేత్రాలు వెలిగించండి. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలోని 2వ భాగమైన క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి యోహాను సువార్త అనే పుస్తకంలో ఉన్న 6వ అధ్యాయంలో 66వ వచనం నుండి మనం చదువుకున్నాం.
యోహాను సువార్త అనే ఈ పుస్తకం పండితుల ద్వారా ప్రకటించబడినటువంటి ఒక ప్రత్యేకమైన పిలుపు. దీనికి ఏమిటి అంటే మరొక చిన్న బైబిల్ తర్వాత మరొక చిన్న బైబిలుగా పరిగణించబడింది యోహాను సువార్త. యోహాను సువార్త మానవ జాతి అంతటి కొరకు వ్రాయబడిన పుస్తకం. మిగతావి కావాలంటే దాని వెనుక ఉన్నటువంటి దైవిక ఉద్దేశం మీకు తెలియకపోవచ్చు. మత్తయి సువార్త యూదుల కొరకు వ్రాయబడింది, మార్కు సువార్త రోమీయుల కొరకు వ్రాయబడింది, లూకా సువార్త గ్రీకుల కొరకు వ్రాయబడింది. కానీ యోహాను సువార్త అందరి కొరకు వ్రాయబడింది. అందుకు దీన్ని చిన్న బైబిలుగా పండితులు పరిగణిస్తారు. బైబిల్ చదవాలి అనేటువంటి తృష్ణ, అటువంటి ఆశ కలిగిన వాళ్ళు మొదట యోహాను సువార్త చదవాలి, తరువాత క్రొత్త నిబంధన చదవాలి, ఆ తరువాత పాత నిబంధన చదవాలి. అలా చదవని పక్షంలో మీకు చాలా సందేహాలు ఎదురుపడతాయి. వాటికి సరి అయిన జవాబు మీరు తెలియకపోతే మీరు సతమతం అవుతారు. బైబిల్ చదివే క్రమం ఇది. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటల సందర్భం చెప్తాను. ముందు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఏం చెప్పారు అంటే, మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? దానికి పై భాగాన్ని కనుక మనం చదివితే కొందరు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేది అక్కడ మనం చూస్తాము. 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఉన్నటువంటి 12 మంది అపోస్తులను చూచి యేసు ప్రభు చెప్పిన లేక పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, ఈ 12 మందిలో పేతురు చెప్పిన సమాధానం, ఎవని యొద్దకు వెళ్ళుదుము? మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వే కాదు, నీకు లాగా ఇంకా చాలా మంది ఉన్నారు అని దాని అర్థం. చాలాసార్లు మనం అది తెలిసి తెలియక అనేది ప్రక్కన పెడితే, యేసు ప్రభు అక్కడే దేవుడు అని ఇంకెవడు లేడు అంటారు చాలామంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు. అది చాలా తప్పు. యేసుక్రీస్తు కాకుండా దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు దేవతలు కాకపోవచ్చు, కానీ వాళ్ళని ఆరాధించే వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు యేసు ప్రభుని గురించి ఘనంగా చెప్పుకుంటావా, నో ప్రాబ్లం. అలాగని నీ ముందున్నటువంటి లేక నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే సేవిస్తున్నారో వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం అనేది 100% తప్పుగానే నేను పరిగణిస్తున్నాను. కనుక ఎప్పుడు కూడా మనం మన ఆరాధన మన భక్తిని మనం గౌరవిస్తూ మనతో ఉన్న వాళ్ళ భక్తిని కూడా గౌరవించాలి. క్రైస్తవ్యం మనకు నేర్పించేది ఏమిటి అంటే పరమత సహనం. మనం పాడుకునేవాళ్ళు, ఇప్పుడు పాడడం లేదులే కానీ చర్చిలో సాక్ష్యాలప్పుడు పాడేవాళ్ళం. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యం ఇచ్చద. పరమత దూషణ చేయకూడదు. దైవజనుడు దేవదాసయ్య గారు ఆయన చెప్పిన మాటల్లో కూడా అది ఒకటి, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇక్కడ పేతురు అనే మాటల యొక్క తాత్పర్యం, చాలామంది ఉన్నారు లేరు అనే మాట పేతురు కూడా వాడడం లేదు. కాకపోతే ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవు కాకుండా ఎవని యొద్దకు వెళితే మా జీవిత పారమార్థిక సత్యానికి తగినటువంటి స్థాయిని మేము సంపాదించుకుంటాము. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము. ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని ఎరిగి నిన్ను వెంబడిస్తున్నాము, మేము వెళ్ళాం అన్నాడట. ఇది ఆ సంభాషణలో దొర్లినటువంటి వాక్యాలు. సో ఇప్పుడు నేను సందర్భాన్ని చెప్తాను. వాస్తవంగా నాకు ఇవ్వబడిన సమయం తక్కువే, సమయంలోనే ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. యేసు ప్రభు
ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినములలో, ఇంకొంచెం అర్థం కావడానికి, దేవుడు శరీరధారిగా ఉన్న దినములలో, దేవుడు శరీరధారిగా ఉన్న దినములు అని ఎందుకు చెప్తున్నాను అంటే, వాస్తవంగా దేవునికి శరీరం అనేది లేదు. నువ్వు ఎవరినైనా అనుకో, అది వేరే విషయం. అసలు దేవుడు అని పిలువబడితే దేవునికి రక్త మాంసాలు లేవు, శరీరధారి కాదు, శరీరానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. దేవునికి రక్త మాంసాలు లేవు. రక్త మాంసాలు లేకపోతే ఎలా ఉంటాడు అంటే, మోషే చెప్పాడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా పరిచర్య కాలంలో దేవుడు ఆత్మ గనుక అన్నాడు. స్పిరిట్, దేవుడు అనబడిన మహిమాన్వితుడు లేక సృష్టికర్త, ప్రపంచాన్ని కలుగ చేసిన వాడు అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఒక ఆత్మయ్య అయిన దేవుణ్ణి ఒక రాతి బొమ్మగా యేసు ప్రభు అని పెట్టుకొని ఎలా పూజిస్తాను నేను అంటే, నాకు అవగాహన లేకపోతే తప్ప నేను యేసు ప్రభువుని ఒక రాతి బొమ్మగా చేయలేను. సో దేవుడు ప్రకృతి సంబంధమైన వాటిలో లేడు అనడానికి మన పూర్వీకులే మనకు చెప్పారు. సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః, మన పూర్వీకులే, మన దేశంలోనే. నేను అమెరికా దేశాన్ని గురించి చెప్పడం లేదు, నాకు అమెరికా దేశం కూడా తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మ అంటే ఏమిటి అంటే రక్తమాంసములకు అతీతమైనది ఆత్మ. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవ సౌలభ్యం కొరకై అక్షర స్వరూపిగా వస్తాడు. ఇది కూడా నా పూర్వీకులే చెప్పారు. తాళపత్రపీఠం అనే పుస్తకంలో ఏతద్వేవాక్షరం బ్రహ్మం ఏతద్వేవాక్షరం పరం ఏతద్వేవాక్షరం జ్ఞాతీయో యదేచ్ఛతే తస్యాత్ చెప్పారు. ఏమిటి దీని ఉద్దేశం, తాత్పర్యం అంటే దేవుడు అక్షరమై ఉంటాడు. ఒకవేళ దేవుడు నువ్వు ప్రకృతిలో చూడాలనుకుంటున్నావేమో, అలా కాదు, ఆయన అక్షర స్వరూపి. ఆ అక్షరమైన దేవుడే మోక్షము జ్ఞానమై ఉంటాడు కనుక అట్టి అక్షర స్వరూపిని ఆరాధించండి అని మన పూర్వీకులు మనకు చెప్పింది. నేను మీకు కావాలంటే పుస్తకాలు వాటి పేజీలతో సహా చెప్తాను, చదివి చెప్తున్నాను మీకు. నేను ఈ అక్షర స్వరూపి అయిన దేవుడు ఎవరు అనే డౌట్ మీకు వస్తే, యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఈ అక్షరమైన దేవుడు మానవ పాప ప్రక్షాళన, అది మానవ సౌలభ్యం. ఎందుకు అక్షరంగా వచ్చాడు అంటే మానవ సౌలభ్యం. ఇప్పుడు అక్షరమై ఉన్న దేవుడు ఒక శరీరంలోనికి వచ్చాడు. ఒక శరీరంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మానవ పాప ప్రక్షాళన. ఇది కొన్నిసార్లు అర్థం కాకపోతే అందరికీ అర్థమయ్యే వచనం ఏంటంటే లోక కళ్యాణం. ఇది అందరికీ తెలుసు. లోక కళ్యాణం కొరకై అంటే ప్రపంచ మానవ జాతి సంతోషము సౌభాగ్యము కొరకై అక్షరము ఆత్మ అయిన దేవుడు ఒక శరీరంలోనికి వస్తే ఆ శరీరానికి పెట్టబడిన పేరు యేసుక్రీస్తు. అది దాని అర్థం. ఇక్కడ శరీరం దేవుడు కాదు, శరీరంలోనికి వచ్చింది దేవుడు. మరి శరీరం ఏంటి? అది మానవ జాతి రుణపత్రం చించివేయబడడానికే అది. అందుకే సిలువ మీద ఆ దేహం చేల్చబడింది, మానవ రుణం కొట్టివేయబడింది. దేవుడు తన పని చేసి తాను వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ అయిన దేవుడు. ఈ దేవుడు శరీరధారిగా ఉన్న దినములు 33.5 సంవత్సరాలు. ఇది తెలియకపోతే ఏమవుతుంది? ఏం దేవుడా మీ దేవుడు పిచ్చోళ్ళు కాకపోతే ఎట్లా నమ్ముకున్నారు? అంతా కలిసి 30 ఏళ్ళు కూడా బతకలేదు. బైబిల్లో కూడా కొంతమంది నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవని, ఇంకో కొన్ని 17 ఏళ్ళు 16.5 కలిపారు ఏసైకి జాలిపడ్డట్టుగా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు దేవుడు అంటున్నారు. ఏం దేవుడు? నిన్న కాదు మొన్న వచ్చినాడు. అంతా కలిసి 33.5 సంవత్సరాలే బతికాడు. 100 ఏళ్ళ 500 ఏళ్ళ 600 ఏళ్ళ 1000 ఏళ్ళ 1,00,000 ఏళ్ళ బతికాడా? ఇట్లు ఇందులోంచి ఇంకో దాంట్లో మారాడని చెప్పుకోవడానికి లేకుండా చచ్చిపోయాడు అనుకుంటారు చాలామంది. చచ్చిపోవడం అందరూ చచ్చిపోయారు. సావనోడు ఎవడు లేడు ప్రపంచం, అందరూ చచ్చిపోవాలి. చావాలి. జాతస్యం మరణం ధ్రువం. పుట్టిన బద్దోడు చావాలి. చావడం గొప్ప కాదు, చచ్చి
చచ్చి తిరిగి లేవడం గొప్ప. అది యేసయ్య దగ్గర జరిగింది. తిరిగి లేవడం కూడా గొప్ప కాదు. లాజరు లేచాడు, మళ్ళీ చచ్చాడు. యాయిరు కుమార్తె లేచింది, మళ్ళీ చచ్చింది. విధవరాలు కుమారుడు లేచాడు, చచ్చాడు. ఎలీషా శల్యం తగిలినాడు, చచ్చాడు, లేచాడు, మళ్ళీ చచ్చాడు. కానీ యేసయ్య లేచాడు, ఇక చావలా. ఎందులోంచి మారలేదు. నేను సవాల్ చేసి చెప్తాను ఈ మాటలు. నేను ముందే చెప్పా, డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా, మళ్ళీ వచ్చే ఇబ్బంది లేదు. ఈయన దేవుడు సర్వమానవ పాప ప్రక్షాళన కొరకు సిలువలో యజ్ఞమై దైవ ధర్మాన్ని నిర్వర్తించడానికి మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి, ఇక ఎన్నటికీ చావని, నిన్న నేడు ఏకరీతిగా సజీవుడైన దేవుడు యేసయ్య ఒక్కడే, ఇంకెవరు లేరు. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫరెన్స్. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం ఆయన పరిచర్య చేశారు. ఈ పరిచర్య కాలంలో ఒక 12 మందిని శిష్యులుగా ఎంచుకొని వీళ్ళని వెంట పెట్టుకుని యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, తూరు, సీదోను, కపెర్నహూము ఇలా అనేక ప్రాంతాలు సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు యేసయ్య. ఈ క్రమంలో ఈయన రోగులు ఎవరైనా వస్తే వారిని స్వస్థపరచడం, ఒకవేళ దెయ్యాలు, చేతబడులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వారికి విడుదల కలిగించడం, చనిపోయిన వాళ్ళను సహితం బ్రతికించడం, ఇలా అనేకమైన ఆశ్చర్య మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేశారు. అప్పుడు చేయడం కాదు, ఈ రోజు ఈ రాత్రి కూడా ఆయన చేస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. అందుకే నిన్న నేడు ఏకరీతిగా మారని, మార్పు లేనిది. ఆనాడు చేశాడని చెప్పుకోవడం కాదు, ఈ రోజు కూడా చేస్తున్నాడు, చేస్తాడు. మీకు ఆ డౌట్ ఉంటే రండి, నో ప్రాబ్లం. ఈ క్రమంలో ఆయన చేసే కార్యాలను చూసి అనేక మంది ఆయనను వెంబడించడం ప్రారంభించారు. అప్పటికి ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన, అతి ప్రాచీనమైన మతం యూదా మతం. యూదా మతంలో నుండి వీళ్ళందరూ యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. ఈ ప్రారంభించి ఆయన ఎక్కడ మీటింగ్కి, ఎక్కడ కొండ మీదకి వస్తున్నాడు అంటే కొండ మీదకి, కొండ దిగువ మీటింగు అంటే కొండ దిగువకు, లేదు వేరే ప్రాంతం అంటే వేరే ప్రాంతానికి, చోడవరం అంటే చోడవరం, పులిపాక అంటే పులిపాక, ఇలా ఎక్కడంటే అక్కడికి ప్రజలు వెళుతున్నారు. ఆయన చెప్పే బోధ వింటున్నారు. ఆయన చేసే కార్యాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను వెంబడించిన వేల మంది ప్రజలలో ఈయనకు శిష్యులుగా తమ్మును తామే ప్రత్యేకపరుచుకొని కొన్ని బృందాలుగా యేసయ్యను వెంబడిస్తున్నారు. ఈ 12 మంది కాకుండా అలా వెంబడించే వాళ్లకు ఓ రోజున ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఒక రోగగ్రస్తుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన చేత్తో తాకగానే అది ఎటువంటి రోగమైనా పోతుంది. ఒకవేళ తుఫానే అనుకుంటే ఆయన నోరు తెరిచి తుఫాను ఆగిపో అంటే అది రాకుండా ఆగిపోతుంది. సముద్రం పొంగుతుందనే భయం వస్తే సముద్రమా నిమ్మళించు అనగానే ఆగిపోతుంది. ఒకవేళ తినడానికి ఆహారం లేకపోతే ఆయన ఆహారాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నారు వీళ్ళు. ఇది చూసే క్రమంలో ఓ రోజున యేసు ప్రభు వారు వాక్యాన్ని చెప్పడం అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసయ్య ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించగా అది రొట్టెల వర్షం కురవగా అక్కడున్న వేల కొలది ప్రజలు కడుపారా తిని తృప్తి పొందగా ఇంకా 12 గంపల రొట్టెలు మిగిలిపోయాయి. ఇది చూశారు వీళ్ళందరూ.
యేసు ప్రభుతో మనం ఉంటే మనకు ఆహారానికి కొదవ ఉండదు. ఇక్కడ కొంచెం మీరు మనసు పెట్టి వినండి. యేసు ప్రభు మనతో ఉంటే మనకు తినడానికి ఆహారానికి కొదవ ఉండదు. ఎందుకు? యేసయ్య చేతిలో ఒక రొట్టె పెడితే ఆ రొట్టె 5,000 మంది తినడానికి సరిపోయేంత ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. ఎటువంటి భయంకరమైన జబ్బైనా, ఏ డాక్టరు బాగు చేయలేనటువంటి కఠినమైన జబ్బైనా యేసు ప్రభు ఎదుటికి వస్తే ఆయన చేతితో తాకగానే ఆ జబ్బు ఆ మనిషిని విడిచిపోతుంది. ప్రకృతి సంబంధమైన విపత్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రకృతి లోబడుతోంది. ఇది వీళ్ళు గమనించారు. సో ఇప్పుడు వీళ్ళకి ఆలోచన కలిగింది ఏమిటి అంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ యేసయ్య ఒక చోట ఉండడం లేదు. ఈరోజు ఈ ఊరు అయితే రేపు మరొక ఊరు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన వెనకాల కాళ్ళు పట్టుకుంటూ తిరగడమే కష్టంగా ఉంది మనకి. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే, యేసు ప్రభుని రాజుగా చేస్తే బాగుంటుంది అనుకున్నారు వీళ్ళు. ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు అంటే, రాజు అయితే ఎటు తిరగడానికి ఉండదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పెదపులిపాక రమ్మన్నారు. అధికారంలో లేని వాళ్ళు వస్తారు. ఎందుకు? వాళ్ళకి అధికారం కావాలి కనుక. అది ఎంత పల్లెటూరు అయినా, ఎంత మారుమూలైనా, ఎంత పూరి గుడిసైనా వాళ్ళు వస్తారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు రావాలి అంటే ప్రోటోకాల్ ఉంటుంది. నో ఛాన్స్. సో ఇప్పుడు ఈయన రాజును కనుక చేసావనుకో, ఇప్పుడు తిరిగినట్టుగా ఊళ్ళన్నీ తిరగడానికి కుదరదు. నువ్వు రాజు కాబట్టి ఒక సింహాసనం వేస్తాము, కూర్చో. ఏ సైడ్ కుర్చీలో కూర్చోబెడదాం. ఇప్పుడు మనకు ఆకలేసింది అనుకో, ఒక 5 రొట్టెలు ఎత్తుకెళ్ళి ఆయన ముందు పెడితే చాలు. ఆయన కుర్చీలో కూర్చుంటాడు, రొట్టెల వర్షం కురుస్తూ ఉంటుంది. మనకు కావాల్సినట్టు మొక్కలు తీసుకుపోవచ్చు. మనకున్న ఆకలి బాధ యేసయ్య ద్వారా తీర్చుకోవచ్చు. నెంబర్ 2, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా యేసయ్య దగ్గరకు వెళ్ళి, యేసయ్య నా కుష్టు రోగం, యేసయ్య ముట్టుకుంటే చాలు కుష్టు రోగం తగ్గిపోతుంది. యేసయ్య ముట్టుకుంటే చాలు ఎటువంటి జబ్బైనా తగ్గిపోతుంది. అది 12 ఏళ్ల రక్తస్రావమైనా, 38 ఏళ్ల రోగిష్ఠుడైనా యేసయ్య దగ్గరకు వస్తే ఎవడైనా బాగుపడిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏమోలేండి, మీరు చెప్తే మేము వింటున్నాం. నిజంగా జరుగుతుందా? ఎంత రోగం తగ్గిపోద్దా అంటే, మాది ఎదురుమండి. మా ఊరు మొత్తం ఒకే కులం, అగ్నికుల క్షత్రియులు, పల్లెకారులు. ఇంచుమించు ఈ యనమల కుదురు కట్టలో కనీసం ఒక 200 కుటుంబాలు ఉంటాయి మా ఎదురుమండి వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు. వీళ్ళల్లో కొక్కిలిగడ్డ రాంబాబు ఇప్పుడు ఆయన కుటుంబంలో ఉన్నాడు. ఆయన కూడా ఇటే ఉంటాడు. ఆయన కూడా ఇక్కడే ఉంటున్నాడు, గుంటుపల్లిలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన పేరు కొక్కిలిగడ్డ రాంబాబు. మా ఊర్లో రామాలయం ఉంటుంది మాకు. అందులో దీపారాధన చేసే పని రాంబాబుదే. ఆయనకు భార్య, కొడుకు, కుటుంబం. కాస్త మిగుల ఆస్తి కలిగిన వాడే, కాస్త తెలివి గలవాడు. ఊళ్ళో కాస్త అధికారం అంటే గ్రామ పెద్దగా చలామణి అవుతూ ఉన్నాడు కొక్కిలిగడ్డ రాంబాబు. ఆయన భార్యకు జబ్బు చేసింది. ఏమిటి జబ్బు అంటే? స్తోత్రం. ఈమెకున్న జబ్బు ఏమిటి అంటే మానసిక స్థితి సరిలేదు. ఐ మీన్ మెంటల్ పిచ్చెక్కింది అమ్మాయికి. ఏమిటి పిచ్చి? రోడ్డు ప్రక్కనే ఇల్లు, ఇంటి ముందే రామాలయం. రోడ్డు ప్రక్క ఇల్లు కాబట్టి రోడ్డు వెంట జనం వెళుతూ వస్తూ ఉంటారు. ఇంటి పక్కగా ఎవరైనా పోతే భర్తను పిలుస్తుంది. ఇదిగో ఇట్లా ఏంటే ముఖం మీద పెట్ట కొడుతుంది అనమాట. ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టరాదు. ఆడు మన ఇంటికి రాకుండా ఎందుకు వెళ్తున్నాడు అంటది. పాపం మతి స్థిమితుంది. దారేపోయాడు ఇంటికి ఎందుకు వస్తాడు? సాగు దెబ్బలు తినాలి భార్యకి.
ఒకవేళ ఎవరైనా నా బోటోడు బాధలో ఉన్నారు 4 మాటలు చెప్తారు, ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ ఆయన్ని పిలిచి పెట్ట కొట్టుద్ది మొహం మీద, అసలు వీడు ఎందుకు వచ్చాడు మన ఇంటికి అని. ఎవడన్నా వచ్చినా కొట్టుద్ది, రాపోయినా కొట్టుద్ది. అదొక రకమైన మెంటల్. సో మాకు దగ్గరలో ఉన్న మామూలు మందులు వాడాడు. ఆయనకు కొంచెం భూత వైద్యం మీద నమ్మకం ఎక్కువ. ఒరిస్సా నుంచి భూత వైద్యులు తీసుకొచ్చి బాగు చేయించాడు, తగ్గలేదు. చివరిగా మనకు విజయవాడలో మానసిక వైద్యులు అంటే నెంబర్ 1 ఎండల రామసుబ్బారెడ్డి, రెండవ డాక్టర్గా మనం తీసుకుంటే సమరం గారు, ఇద్దరు. సో మెయిన్ మనకి ఎండల రామసుబ్బారెడ్డి గారే విజయవాడలో ఫేమస్ మానసిక వైద్యుడు. ఆయన పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఆయన దగ్గర పెట్టారు. దగ్గరగా 2 లక్షలు ఖర్చు అయింది. ఈ అమ్మాయికి జబ్బు తగ్గడం లేదు. ఈయన కొంచెం మాటగారు కదా, డాక్టర్ గారిని అడిగాడట, ఏంటి సార్ 2 లక్షలు ఖర్చు అయిపోయినాయి, ఇంకెంత తింటా అన్నాడంట. నేను తింటా ఏంటరా, మీ ఆవిడికి వైద్యం చేస్తాంటే అని. మరి తగ్గలేదుగా, తగ్గకుండా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేనేం కావాలి అని అడిగితే నన్నేం చేయమంటావురా, ఏం చేయాలో నువ్వే చెప్పాలి, నేను చెప్తానా అన్నాడట ఈయన. అప్పుడు డాక్టర్ గారు అన్నాడట కదా, ఇంటికి తీసుకుపోరా, బతికితే ఇంటి ముందు పడి ఉంటుంది, సస్తే 2వ పెళ్లి చేసుకో అన్నాడంట. ఏ డాక్టర్ గారైనా అంతకుమించి ఏం చేయలేడు. ఆయన చేయగలిగిన మట్టుకు వైద్యం చేస్తాడు. తగ్గకపోతే ఏ డాక్టర్ గారైనా చెప్పే చివరి మాటలు ఇదే. ఆయన ఏం తప్పు పట్టాల్సిన పని లేదు. భార్య ఇంటికి తీసుకొచ్చాడు. పరిస్థితి రోజు రోజుకి విషమించిపోతుంది. కొడుకు విజయవాడలోనే చదువుకుంటున్నాడు. సరే ఆస్తి ఉంటే వాడే అనుభవిస్తాడులే, ఈ పిచ్చి దాంతో నేను బాధపడలేను, కనీసం అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంటి ముఖం చూడడం లేదు, చనిపోతే బాగుంటుందని విషం కొనుక్కొచ్చుకున్నాడు. ఇంట్లో విషం డబ్బా పెట్టాడు. ఇక రాత్రికి భార్యకు తాగించి తను తాగి చచ్చిపోవాలి అనుకున్నాడు కొక్కిలిగడ్డ రాంబాబు. రైతుకు పొలం మీద కొంచెం ఆశ. రైతులకు పశువుల మీద, పొలం మీద చాలా ప్రేమ ఉంటుంది. చనిపోయే ముందు పొలాన్ని ఒకసారి చూసుకుని వద్దామని అప్పటికి మాగాని నాట్లు వేసింది పొలం చుట్టూ వెళ్ళాడు, తిరిగాడు, చూసుకున్నాడు. పొలం చూసుకుని ఏడ్చుకుంటా వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆడి పేరు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు. ఏంట్రా అన్నయ్య, ఏంట్రా బాబాయ్ ఏడుస్తున్నావు? ఏడవకే ఉందిలేరా, ఇవాళే రేపు నుంచి నేను మీ పిన్ని కనపడం అన్నాడంట. కనపడకపోవడం ఏంట్రా, ఏంటి సంగతి అంటే ఏం లేదు, చచ్చిపోదాం అనుకున్నాం, విషయం చింటో పెట్టాను, పొలం చూసి వచ్చాను, ఏడుస్తున్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఈ శ్రీనివాసరావు అన్న వ్యక్తి, ఈ మాత్రానికి చచ్చిపోవడం దేనికిరా, మన ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు, చాలామంది వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని దేవుడు బాగు చేశాడని చెప్తా ఉంటారు, మరి మన ఊళ్ళో ఇంత మంచి పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోదాం కదా అన్నాడు. నేనే ముఖం పెట్టుకున్నాను రా, చాలాసార్లు ఆయన్ని తిట్టాను, మా ఊరు వచ్చిన జనాన్ని మతం మారుస్తున్నావు అని తిట్టాను. ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలంటే నాకు ముఖం జల్లడం లేదు, పర్వాలేదులే పాస్టర్ గారు ఏమనుకోడు, రా వెళదాం అని ఆ రాంబాబుని నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటండి అంటే చెప్పాడు తన భార్య గురించి. మొత్తం విన్న తర్వాత నేను ఒకే మాట అన్నాను, నీ భార్య నా ఇంటి ఆడపడుచు అనుకుంటా, తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసే చర్చిలో సంఘము మేము ప్రార్థన చేస్తాము, దేవుడు బాగు చేసిన తర్వాత నీ ఇంటికి నువ్వు తీసుకువెళ్ళదు కానీ అన్నాను. చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. ఈ ఊర్లో కొక్కిలిగడ్డోళ్ళు, సైగోళ్ళు, కన్నావాళ్ళు, నాయుడోళ్ళు అంతా మా బంధువులే. ఎటు చూసుకున్నా అటు బామ్మరదలు, ఇటు అన్నదమ్ములు, అంతా బంధుత్వమే. కానీ నా భార్యకి ఇలా జరిగాక నా ఇంటి ముఖం ఒక్కళ్ళు కూడా చూడడం లేదు. ఏ తల్లి కన్నబిడ్డవో నా భార్యను నా సొంత తోబుట్టు అన్నావు. నిజంగా ఆ యేసయ్య నా భార్యను బాగు చేస్తే నేను కూడా బాప్తిస్మం తీసుకుంటా, చర్చి కట్టుకుంటానికి 6 సెంట్లు స్థలం కూడా ఇస్తా అన్నాడు. అప్పటికి చర్చికి స్థలం కూడా లేదు. దేవుని మహాకృప, ఆ మెంటల్తో బాధపడుతున్న ఆమెను పెట్టుకొని మా సంఘము మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుడు అత్యంత కృపా సత్య సంపూర్ణుడు. 3 రోజుల ప్రార్థనా కార్యక్రమంలో దేవుడు ఆమెను పూర్తిగా స్వస్థపరిచాడు. భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరే బాప్తిస్మం తీసుకున్నారు. ఆయనకు సాల్మన్ రాజు అని పేరు పెట్టాను, ఆ అమ్మాయికి ఎస్తేర్ అని పేరు పెట్టాను. ఈ రోజు కూడా వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. కాకపోతే 6 సెంట్లు స్థలమే ఎవరమ్మా వాడు
వచ్చిన గొడవ అంతా ఏంటంటే కష్టం వచ్చినప్పుడు వచ్చి పాదిరి గారు కాళ్ళ మీద పడిపోయి మా వాడు సచ్చినా బతికినా ఇక చర్చిలోనే వీడు బాగైతే దేవుడికే అంటారు, వీడు ఎట్టకు పోతాడని వాళ్ళకి అదొక నమ్మకం. తీరా ఏసై బాగు చేశాక అయ్యగారు మొహం చూడరు, అమ్మగారి మొహం చూడరు, చర్చి మొహం చూడరు. ఈ 6 సెంట్లు కాదు 6,000 కానుబడి ఎవడు పోతారు వీళ్ళు. సరే దేవుడు చూసుకుంటాడు ఇవన్నీ. మీరు ఇచ్చి 6 సెంట్లకి 6,000 కోసం మేము బతకట్లా, సేవ చేయట్లా, దేవుడి కోసం ఆయన పని కోసం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు తెలుసు మా సేవ అనుభవంలో ఎంతో మంది మా దగ్గర మేలు పొంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళ వైపు చూడలా, దేవుని వైపు చూస్తున్నాం. ప్రియమైన అంటే నా నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా తిరిగి వస్తారు, అది నా లెక్క. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఆ మాట చెప్పానంటే ఎప్పుడో బైబిల్లో ఎవరినో స్వస్థపరిచాడు కాదు, ఈ రోజు కూడా యేసయ్య స్వస్థపరచగల శక్తిమంతుడు, సజీవ సాక్ష్యం. ఇలాంటి కోకొల్లలు నా సేవా అనుభవంలో విజయవాడలో జరిగినవి కూడా చెప్పగలను. నేను వాచ్ చూసుకొని ప్రసంగం చేస్తా, నా టైం మెయిన్ ఆలోచించండి. సో వీళ్ళ ఆశ ఏంటంటే యేసు ప్రభుతో ఉంటే మనకు తిండి జరిగిపోద్ది, యేసు ప్రభుతో ఉంటే స్వస్థతలు జరుగుతాయి, యేసు ప్రభుతో ఉంటే ప్రకృతి విపత్తులకు మనం భయపడవలసిన పని లేదు. సో ఇవన్నీ అడ్డం పెట్టుకుని మనం తీర్చేసుకుందాం అని ఈయన్ని రాజుగా చేద్దాం అనుకున్నాను. చూసారా ఎంత కపట ఆలోచన, దాన్ని తెలివి అనాలా కపటం అనాలా మీరే అనుకోండి. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న దేవుని పిల్లలారా, యేసు ప్రభువును మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? ఈ ప్రశ్నకు సరి అయిన జవాబు మీరు చెప్పుకోగలరా? దయ్యాల కొరకు యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాము అంటే అది అమాయకత్వమే అంటాను నేను. ఎందుకు అంటే దయ్యాలు యేసు ప్రభు దగ్గరికి వస్తేనే బావకల్లా, ఆ దయ్యాలు వదిలిచ్చే భూత వైద్యుడు ఉంటాడు, ఆడి దగ్గర కూడా పోతాయి, ఆడి దగ్గర కూడా పోతాయి. లేదండి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారట కదా అందుకే వచ్చాము అంటే యేసు ప్రభువుని నమ్ముకోకర్లా. తిరుపతిని నమ్ముకున్న వాళ్ళకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు నా దగ్గర బోళ్ళు ఉన్నాయి. నేను ఇప్పుడు మా చేతిలో ఉంది, నాకు పెళ్ళయింది 40 ఏళ్ళు, పిల్లలు లేరు, యేసయ్య నమ్ముకున్నా, కొడుకు పుట్టాడు, యోసేపు అని పేరు పెట్టాను, మీకు చెప్తా. ఈ లోపల ఈయన వాళ్ళలో ఎవరో ఒక ఆయన పంతులు గారు కొంచెం మైకి నాకు ఇవ్వని తీసుకొని నేను తిరుపతమ్మకు మొక్కుబడి చేసుకున్నాను, ఉయ్యాలు కట్టి వచ్చాను, కూతురు పుట్టింది, తిరుపతమ్మని పేరు పెట్టాను అంటాడు. కాదంటావా? చెప్పండి, కాదంటారా? కాదంటానికి లేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుట్టచ్చు, వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళకి పుడుతున్నారు, పుడతలేదు అనకూడదు. ఇక్కడ గ్రహించండి, ఆలోచించండి. నా బోధన మీరు పరిశీలనగా తెలుసుకోండి. రోగాలు యేసు ప్రభువుని నమ్ముకుంటే పోతాయి అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటేనే కాదు, సాయిబాబాను నమ్ముకుంటే జబ్బులు తగ్గినాయి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? లేదు నేను దాన్ని తప్పు అనడానికి నేను సరిపోతానంటే సరిపోను, అది వాళ్ళ నమ్మకం, వాళ్ళకి జరిగింది. అసలు ఇది కూడా కాదు, విజయవాడలో 8 మంది డాక్టర్లు, కాకపోతే డబ్బులు ఎక్కువ తింటారో కానీ బాగు చేస్తారు కదా, మరి వాళ్ళు బాగు చేస్తున్నారు కదా. మరి ఏంటి యేసు ప్రభు యొక్క ప్రత్యేకత? యేసు ప్రభువునే నమ్ముకోవడానికి ఈ సామాన్యమైన కారణాలైతే మీరు నమ్ముకోవక్కర్లేదు. ఇది నేను చెప్పదలిచాను. రోగాల కోసం అయితే మీరు రావక్కర్లేదు, దయ్యాల కోసం అయితే రావక్కర్లేదు, ఆర్థిక అవసరాల కోసం అయితే అసలు గవర్నమెంట్ నువ్వు అడగకుండానే మూలన్న ముసలమ్మ కాడించి పుట్టబోయే కడుపులో ఉండడు దాకా డబ్బులు వేస్తానే ఉంటారు వాళ్ళు. దేశం ఏమన్నా అయిపోయి తర్వాత సంగతి. డబ్బులకి ఎవరికి డబ్బులు తక్కువ అండి? డబ్బులేం తక్కువ లేవు. మరైతే ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? యేసు ప్రభువుకు కిరీటాన్ని తయారు చేశారు. ఇన్ని వేల మందిలో యేసయ్యని ఆ కొండ మీద కూర్చోబెట్టి శిలువ మీద కిరీటం పెట్టి యేసురాజుకు జై అంటే ఈ మారుమ్రోగిన ఈ కరతాళ ధ్వనుల శబ్దానికి సింహాసనంలో ఉన్న రాజుకు చెమటలు పట్టక తప్పవు అనుకున్నారు వీళ్ళు. యేసు ప్రభు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయాడు. వీళ్ళు కిరీటాన్ని తయారు చేసి గబగబా వచ్చి ఇక్కడ యేసు ప్రభు ఉండాలి కదా అంటే ఇంతకు ముందే ఇలాగ వెళ్ళాడు. ఎటెళ్ళి ఉంటాడు? మాకు తెలిసి కాసర్నేని వారి పాలెం వెళ్ళాడేమో అన్నారు. గబగబా వీళ్ళంతా పరిగెట్టుకెళ్ళి
కాసర నేను వారి పాలెం వెళ్ళారు, అక్కడ లేడు. ఇప్పుడేనండి రేవు దాటాడు, పడవ కాతలకి వెళ్ళాడు అన్నారు. మళ్ళీ వీళ్ళు పడవ వేసుకుని అవతలకు పోయారు, అక్కడ ఉన్నాడు యేసయ్య. యేసయ్య మీద వీళ్ళు కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశారు. బోధకుడా, మేము చాలా ప్లాన్డ్గా ఉన్నాం, నిన్నేదో రాజును చేయాలనుకున్నాం, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నాం, నీ నెత్తి మీద కిరీటం పెట్టాలనుకున్నాం, జయ జయ ధ్వానాలతో నిన్ను ఊరేగించాలనుకుంటే మా ప్లాన్ అంతా పాడు చేసి ఇటు వచ్చేవేమయ్యా అన్నారట. యేసయ్య మనసులో నవ్వుకున్నాడు. అమ్మ పుట్టిల్లు మేనమావకి ఎందుకన్నట్టు ఇక్కడ బతుకులని ఆయనకి తెలుసు. చాలా పర్యాలు మనం ఏమనుకుంటాం, మన సంగతి ఎవరికీ తెలియదు, దేవుడికి కూడా తెలియదు అనుకుంటాం. అంతకంటే అమాయకత్వం ఇంకేం ఉండదు. ఒకవేళ మనుషులకు తెలియదు అనుకుంటే తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియపరచబడింది, ఆయనకు మరుగైనది, ఆయనకు రహస్యమైనది ప్రపంచంలో ఏది లేదు కదా. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. దేవుడి గురించి మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఉత్పన్నించ వినాశంచ పోషించం అగతించ గతించం వ్యక్తి విద్యామ విద్యాంచనవాభ్యో భగవానితి. దేవుడు అనేవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడై ఉన్నాడు కదా. మరి ఆయనకి తెలియదు ఏంటి? ఆయన దగ్గరికి వచ్చి పిల్లొచ్చి గుడ్డు నెగిరిచ్చినట్టుగా వీళ్ళు అన్నారు, మా ప్లాన్ అంతా పాడు చేసావు. ఏసేళ్ళు పిచ్చోళ్ళారా, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? రొట్టె ముక్కల కోసం మీరు నా వెనకాల వస్తున్నారా బాబు, నాకు ఈ సంగతి తెలుసు అన్నాడు ఆయన. ఎప్పుడైనా సరే మనలో ఉన్న లోపాన్ని, వాస్తవికతను మన ఎదురుకు తీసుకొని వస్తే ఖచ్చితంగా మనకు అసహనం కలుగుతుంది, కోపం వస్తుంది. ఈనాడు సమాజం క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏదైనా ఉన్నదంటే ఇంతకంటే ఇంకేం లేదు. బైబిల్ చెప్పే సత్యాన్ని జీర్ణించుకోలేని వాడే తిరగబడతాడు, అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు. నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర కాట్రేనికోన నడవపల్లి గండిగాని చెరువులో రాత్రి సభలో ప్రసంగించిన మరుసటి ఉదయం నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు చెబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ. ఊరు, పేరు, అడ్రస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆయన కూడా ఉన్నాడు. గబగబా వచ్చి నా పాదాలకు నమస్కరించకపోతే చేతులు పెట్టుకు పైకి లేపి, ఏంటి బ్రదర్, ఎవరు మీరు? ఏంటంటే నా పేరు చెబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ అండి, కొంచెం కాట్రేనికోన గేట్ సెంటర్లో మా ఊళ్ళమ్మ గుళ్ళో పూజారిని. సంతోషం, ఏంటి ఇలా వచ్చారు అన్నాను. రాత్రి అమ్మవారికి నైవేద్యం పెట్టి అగ్రహారానికి వెళ్ళే క్రమంలో మీరు చెప్పే ఉపన్యాసం వినపడుతుంది. ఆ మాటలు వింటుంటే ఇంకా వినాలనే ఉత్సాహంతో నేను వెనక్కి వచ్చి గుడి దగ్గర కూర్చొని రాత్రి మీరు చెప్పిన ఉపన్యాసం అంతా విన్నాను. ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆలోచన చేస్తే నాకు యేసు ప్రభు నిజమైన దేవుడు అనే విశ్వాసం కలిగి మీతో చెప్పి ప్రార్థన నేర్చుకుంటానికి వచ్చాను అన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. అది చచ్చాడు అంటే అది చచ్చాడు కనుక ఇటు చెబుతున్నాడు అనుకోవచ్చు. నో, బతికే ఉన్నాడు శర్మ గారు. ఎందుకు ఇప్పుడు ఆయన గుర్తు చేశాను అంటే, విన్న తరువాత ఆలోచించండి. సత్యం మీ బ్రతుకులకు మేలు కలగజేస్తుంది, మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. సో ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు రొట్టె ముక్కల కోసం నన్ను వెంబడిస్తున్నారు. నేను దైవాంశ సంభూతుడిని ఆలోచన కాదు. నన్ను అడ్డం పెట్టుకుని మీ ఆధ్యాత్మిక కాకుండా శారీరక సంబంధమైన అవసరాలు తీర్చుకునే ఉద్దేశ్యంతో నన్ను వెంబడిస్తున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళ కోపం వచ్చింది. అరే, మనం లోపల అనుకున్న దీనికి ఎలా తెలిసింది? హౌ ఇట్ విల్ బి పాసిబుల్? లోకల్లో పల్లెటూళ్ళలో ఏమంటారంటే, అరే మనిషి కడుపులో మాయా, పెట్ట కడుపులో పియ్య ఎవరికి తెలియదురా అంటారు. కొన్ని మాటలు ఎబ్బెట్టుగా ఉన్నా అర్థం చేసుకుంటానికి బాగుంటాయి అని చెప్తున్నాను నేను. తెలియదు, మనిషికి తెలియదు, కానీ దేవునికి తెలియదే ఉంది. హృదయ పరిశోధకుడైన దేవుడు వాళ్ళ హృదయాంతరాలలో నిక్షిప్తమైన స్వాభావికమైన కోరికను ఎరిగిన వాడై, దేవుని కుమారుడుగా మీరు నన్ను గుర్తించక కేవలము మీ అవసరాలు తీర్చేవాడుగా గుర్తించి నన్ను వెంబడిస్తున్నారు. రొట్టె ముక్కల కోసమే కదా. వీళ్ళ కోపం వచ్చింది. ఏమన్నావు నువ్వు మమ్మల్ని పట్టుకొని?
ఇప్పటికైనా వీళ్ళ బతుకులు మార్చుకోవాలి కదా. ఇప్పుడు సత్యం అనేది ప్రకటించబడేటప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీ హృదయ కాఠిన్యం నుండి బయటకు వచ్చి ఆలోచించి మారాలి మారాలి మారాలి. వీళ్ళు మారకపోగా యేసయ్య ఏమన్నారు తెలుసా? రొట్టె ముక్కల కోసం ఆశపడే వాళ్ళం అనుకుంటున్నావా? మా పితరులు అరణ్యంలో మన్నా తిన్నారట, ఇప్పుడు కురిపిస్తావా అన్నారు. ఇంకా వీళ్ళకి తిండి చేసుకోవాలా, ఇంకా తిండి చేసుకోవాలి. ఎవరంత ఎవరం లేనోడు ఇంటి నిండా సయ్యి సరం లేని కూడా సట్టి నిండా అని వీళ్ళకి ఇంకా ఆలోచన మారలా, బ్రెయిన్ వాష్ అవ్వాల. ఇంకా ఏమంటావు నువ్వు? మమ్మల్ని రొట్టె ముక్కల కోసం వెంబడించేవాడు అంటావు. కురిపిస్తావు నువ్వు రొట్టెలు? కురిపిస్తే సంచులో వేసుకుపోతావని. ఇంకా యేసయ్య అన్నాడు, రొట్టెలు కురిపించటం నాకు పెద్ద లెక్కేం కాదు. మీ కళ్ళ ముందేగా 5 రొట్టెలు 2 చెప్పులు 5,000 మంది కడుపారా తిని తృప్తి పొందగా 12 గంపలు మిగిలిని మీరు చూడలేదా? ఇప్పుడు నేను రొట్టెలు కురిపించగలనో కురిపించలేనో మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఇప్పుడు నన్ను మళ్ళీ రొట్టెలు కురిపించమంటున్నారా? కురిపిస్తా. కానీ అరణ్యంలో కురిపించబడిన మన్నా తిరిగిన ప్రతివాడు మళ్ళీ చచ్చాడు. పరలోకం నుండి మీ కొరకు కురిపించబడిన పరలోకపు జీవాహారం నేనే, నన్ను తినండి మీరు ఇక సావరు అన్నాడు. అర్థం కావాలిగా. ఇప్పుడు ఎవరంత ఎవరం లేనోడు ఏ ప్రాలు జడబుచ్చుకు లాగాడంట. ఏ ప్రాలంటే ఏమైంది? అక్కో చెల్లిలో అయింది. దాని జడబుచ్చుకులు అయితే అటువంటి చందనం ఉండదు. ఒరే పనికి మాలాడా నేను ఏ ప్రాలను రా అక్కయ్య అవుతాను రండి, నువ్వంటే మిమ్మల్ని అంట. అది అన్నమైంది ఎవరు తెలియక. ఈనాడు క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేసే ఎవరైనా దాని లోతైన ఆంతరంగిక ఉద్దేశం ఎరగకే తప్ప గ్రహించైతే కాదు. ఆలోచించండి, ఆలోచించండి. ఇదే విజయవాడ నగరంలో కామినేడు చంద్రరాశ్రావు గ్రూపులో కామినేడు తాళ్ళూరు శ్రీనివాసరావు అనే పేరుతో ఎర్రబట్టలు వేసుకొని డబ్బు తగిలించుకొని 7 వరుసలు డబ్బు కొట్టి, బాకీ వాడా నీకు బాకీ పడ్డది లోకం, ఎవడాలోచించాడు 1 నిమిషం నీ కోసం, బాకీ వాడా నీకు బాకీ పడ్డది లోకం. ఓ విజయవాడ నగర ప్రజలారా, మీ బతుకులు మారాలంటే చంద్రరాశ్రావు గ్రూపులోకి రండి అని పిలిచిన కామ్రేడ్ తాళ్ళూరు శ్రీనివాసరావు వీడు. ప్రభు కన్నులు తెరిపిస్తే ఈ రోజున ఆయన జీవపు మాటలు ఇలాంటి గనులైన భక్తులు ఎదుటి నిలబడి ప్రకటించే అవకాశం దేవుడిస్తే చెప్తున్నా. ఆలోచించండి, ఆలోచించండి. యేసు ప్రభు వాళ్ళ ఆంతరంగిక ఆలోచన తెలుసుకున్నాడు. రొట్టెలు కురిపించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఆ రొట్టెలు తింటే మళ్ళీ చచ్చారుగా వాళ్ళందరూ. సో మీరు కూడా చనిపోతారు ఏదో ఒక రోజున. నేను రొట్టెలా కురిపిస్తే తింటారు, తిని తృప్తి పొందుతారు, కానీ ఏదో ఒక రోజున చనిపోతారు. కానీ ఎందుకు నేను పరలోకం నుండి ఈ లోకానికి ఒక శరీరంలోనికి దిగి వచ్చాను అంటే, ఒక జీవాహారంగా జీవపు రొట్టెగా ఎందుకు మీ కొరకు నేను దిగి వచ్చాను అంటే, నన్ను తినినవాడు ఇక ఎప్పటికీ చావడు. నిరంతర నిత్య జీవం మీ సొంతం కావాలంటే పరలోకం నుంచి కురిపింపబడిన పరలోకపు రొట్టె నేను, నన్ను తినండి అన్నాడు. అర్థం కాలేదు. పైగా వీళ్ళు ఏమంటావు నువ్వు? నిన్ను తినమంటావా? మేము మనుషుల మాంసం తినే నరమాంస భక్షకులం అనుకున్నావా? ఈనాడు ప్రపంచానికి యేసు ప్రభు అంటే ఏదో పరాయి దేశం అనుకోవడం తెలుసు, కానీ అసలు ఎందుకు ఈ కార్యం చేశాడనే కనీసపు అవగాహనతో కూడిన ఆలోచన లేకపోవడమే శోచనీయం, విచారకరం. మరలా వేదిక నుండి మనం చేస్తున్న దేవుని ప్రతినిధిగా ఆలోచిస్తావా? అసలు ఎందుకు యేసయ్యని ఇంతమంది నమ్ముకున్నారు? వీళ్ళంతా ఎక్కడ బయట వాళ్ళు కాదు, మనోళ్ళేనే. మన ఇంట్లో మురిగిన వాళ్ళు, మన గుడికి వచ్చిన వాళ్ళు, మన చుట్టూ తిరిగిన వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆలోచించు, సత్యం దొరుకుతుంది. లేదు నీకు సత్యం అవగతం కాకపోతే అనుసరించు, దైవజనుడి దగ్గరకు రా, ఆయన చెప్తాడు నీకు సత్యం. ఈ 2 కాదు, గ్రంథపటం నుంచి బైబిల్ చదువు.
బైబిల్ నీతో మాట్లాడుతుంది. బైబిల్ నీతో మాట్లాడుతుంది. ప్రియమైన గ్రామస్తులారా, సంఘస్థులారా, పరలోకం నుండి కురిపించబడిన జీవాహారం నేనే. ఎవరైతే నా రక్తాన్ని త్రాగి నా మాంసాన్ని తింటాడో వాడు ఎప్పటికీ చనిపోడు. ఇది తెలుసుకోండి అనగానే వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఒక ఇంటికి ఓ జంగం దేవర అడుక్కోవడానికి వచ్చాడు. జంగం దేవర దగ్గర శంఖం ఉంటుంది. వాడి ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అని శంఖాన్ని అని ఊతాడు. మొత్తం మీద వాకిట్లో ఒకడు పడకుర్చీలు వేసుకుని నాబోటి పడుకుని ఉన్నాడు. వాడు వచ్చి భవతి భిక్షాందేహి అని శంఖం ఊదాడు. కుర్చీలో ఉన్నోళ్ళ కదలికి రావాలిగా, ఏం కదలికి రావట్లే. మళ్ళీ ఊదాడు, అయినా కదలికి రాలా. మళ్ళీ ఊదాడు. 3 సార్లు నోటి దగ్గర పెట్టుకొని తీయటం ఆ పడకుర్చీలో ఉన్నోడికి చూస్తున్నాడుగా. వాడు అన్నాడట, ఒరే కొరక మాకు రా, అది నలగదు అన్నాడంటాడు. ఈడు ఊతున్నాడు అనుకుంటున్నా, ఆడికి చెవుడు. ఈడు ఊతున్నాడు కానీ వినేవాడికి, పడకుర్చీలో కూర్చున్నాడికి చెవుడు. వాడికి ఏమనిపిస్తుంది? ఊతున్నాడు అనుకుంటున్నా, కొరుకుతున్నాడు అనుకుంటున్నాడు. ఇదే మన దేశంలో ఉన్న అవగాహన రాహిత్యం. నిజ దేవుడైన క్రీస్తును చేతులారా కాళ్ళ దన్నుకొని నిత్య నరకానికి పరిగెడుతున్న మానవ జాతిని విమోచించడానికి వచ్చిన నిజ దేవుడు యేసనే సత్యం తెలుసుకోవాలనేది నా ఆశ, నా అభిలాష, నా హృదయ కాంక్ష. అందుకే నేను ఇంత బాహాటంగా మనసు విప్పి మీతో మాట్లాడుతాను. మినిమం నేను 2.5 గంటలు మాట్లాడాల్సిన సబ్జెక్ట్లో ఉన్నా, కానీ మీరు నేను భోజనం చేయలేదని మీకోసం వదిలేస్తున్నాను. ఇవాళ కూడా నేను 2-3 గంటలు మాట్లాడి మీరు భోజనం చేయరేమో, మీరు భోజనం చేయడం కోసం తక్కువ మాట్లాడుతున్నా. లేదండి భోజనం చేస్తా అంటే వచ్చే సంవత్సరం 2 గంటలు మాట్లాడతా వచ్చి. ఇప్పుడు దేవుని సంఘము వీళ్ళు అన్నారు, మేము మనుషుల మాంసం తినే వాళ్ళలాగా ఉన్నామా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి బోధ అయితే ఎవడుంటాడు నీ దగ్గర అంటే వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళు ఏది అవలంబించారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది చేస్తున్నారో సమర్థించేవాడు కావాలి, కానీ సత్యాన్ని ప్రకటించి అసత్యాన్ని ఖండించేవాడు వీళ్ళకి అక్కర్లేదు. కొన్నిసార్లు దైవజనుని యొక్క బోధ నీ హృదయానికి కఠినంగా అనిపిస్తుందా? పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశాడు అనుకుంటున్నావేమో. పిచ్చిదానా, పిచ్చోడా? పాస్టర్ గారికి ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. మా టార్గెట్ లోకాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలని టార్గెట్తో బతుకుతున్నాళ్ళం మేము. నిన్ను టార్గెట్ చేస్తే ఏమొచ్చింది నాకు చర్చిలో ఉన్నవాడికి? నీకు అర్థం కావట్లా. దైవ జనునిలో నుండి దేవుడు నిన్ను సరి చేయడానికే ఒకవేళ కఠినంగా మాట్లాడుతున్నాడేమో తప్ప ఇందులో పాస్టర్ గారు టార్గెట్ చేయడం ఉండదు. అలాంటి అపోహలు ఉంటే విశ్వాసులారా వెళ్ళి మీ పాస్టర్ గారికి క్షమాపణ చెప్పండి. తప్పైపోయిందయ్యా, నేను అపార్థం చేసుకున్నాను, నువ్వు మాట్లాడిన బోధ కొంచెం కష్టంగా ఉండి వేరే చోటకి వెళ్ళిపోయాను. లేదు నేను నీ దగ్గరే ఉంటాను, వచ్చే వెనక్కి. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు పోయిన చోట నీ కలపల్లి కబుర్లు చెప్పి మసిపూసి మారేడికాయ చేసేవాడు తప్ప నీకు సత్యం బోధించేవాడు అక్కడ ఎవడు లేడు. ఆడికి నీకు సత్యం చెప్పాల్సిన మరి ఆడికి మరి ఏ కాడికి నిన్ను పోకుండా కాపాడుకోవడానికి సరిపోద్ది ఆ టైం అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అన్న మాటలకు యేసయ్య చెప్పాడు, నా రక్తం తాగి నా మాంసం తినండి అంటే వీళ్ళు అన్నారు, మేము రక్తం తాగడానికి మాంసం తినడానికి నరమాంస భక్షకులు అనుకున్నావా? ఇలాగైతే నీ దగ్గర ఎవరు ఉండరో మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. ఈనాడు సంఘాలలో నుండి ఎవడైనా బయటికి పోతున్నాడు అంటే వాడి వ్యక్తిగత ఆలోచన నెరవేర్చబడలేదు అని తప్ప వాక్యం సరికాదని, దైవజనుడు సరికాదని అయితే కాదు అంటాను నేను. నీ వ్యక్తిగత ఆలోచన నెరవేరకపోతే, నువ్వు అనుకున్నట్టు చేయకపోతే, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, నువ్వు అనుకున్నట్టు చలామణి అవ్వకపోతే నువ్వు మానసికంగా నష్టపోయి లేకపోతే ఇబ్బంది పడి బయటికి పోతున్నావు. పాస్టర్ గారు మీరు వేలెత్తి చూపించడానికి
సంఘం మీద వేలెత్తి చూపించే అంత అవకాశం నీకైతే ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు కూడా యేసు ప్రభు మీద, యేసు ప్రభువులో ఏం లాభం ఉందని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? యేసు ప్రభువులో ఏమైనా లోపం ఉందా? పోనీ ఆయన చెప్పింది ఏమైనా తప్పు ఉందా? అబ్బాయి, మీరు ఈ లోక సంబంధమైన రొట్టెలు కురిపించమంటారు, కురిపిస్తాను. 3 రోజుల క్రితం చచ్చినాన్ని బ్రతికించగాలేండి, 5 రొట్టెలు 5 చేపలు పంచగాలేండి, మీకోసం రొట్టెలు కురిపించలేనా? కురిపిస్తా. అది తింటే మళ్ళీ చచ్చిపోతారా బాబు, నన్ను తింటే ఎప్పటికీ చావరు. అర్థం చేసుకోండి. అర్థం కావట్లే వీళ్ళకి. అర్థం కాకపోగా అపార్థం చేసుకున్నారు. ఏమని? మేము మాంసం తినే వాళ్ళలాగా, మనుషుల మాంసం తినే వాళ్ళలాగా కనపడ్డావా? నీ దగ్గరికి వచ్చాం కదా అని, నీ బోధ వింటున్నాం కదా అని, నిన్ను వెంబడిస్తున్నాం కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే మేము పడతావా? వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే 12 మంది ఉన్నారు. ఇక అక్కడ యేసయ్య 12 మంది వైపు చూసి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నువ్వేమనుకుంటున్నావు? ఈ రాత్రి యేసు క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళకిలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేక పేతురులాగా యేసయ్య ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆయన వెంబడించాలనుకుంటున్నావు? 12 మందిలో పేతురు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. లోకంలో దేవుళ్ళుగా చలామణి అయ్యే వాళ్ళు కోకొల్లలుగా ఉండొచ్చు, ఎవని యొద్దకు వెళ్ళుదుము? లోకంలో దైవ స్థానాన్ని ఆక్రమించి పూజలు అందుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవని యొద్దకు వెళ్ళుదుము? లోకంలో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవని యొద్దకు వెళ్ళుదుము? అంటే యేసు ప్రభు నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం కాదు. వీళ్ళకున్న తాంత్రిక విద్యతో వీళ్ళు కూడా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లోట నీళ్లు దగ్గర బడుకుని గంగి రాళ్ళు బయటకు తీసి ఇదిగో అనేవాళ్ళు, చేతిలో గోలి పట్టుకుని ఆల్ రసూలల్లా కమాక సూలల్లా పత్రికా దర్వాజు కోలా అంటే కప్పలు చూపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉడికే కొండలో చేతులు తిప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కాదు కదా ఇవన్నీ లోకంలో చాలా మంది చేస్తున్నారు. కానీ మేము నిన్నే ఎందుకు వెంబడిస్తున్నాము అంటే, నీలో నిత్య జీవం ఉంది. ఈ రాత్రి ఎవడైనా యేసు క్రీస్తుని నేను ఎందుకు నమ్ముకోవాలి అనే ప్రశ్న నీలో ఉంటే, ఒకవేళ యేసు ప్రభువుని ఇంత విలువైన హైందవ మతాన్ని విడిచిపెట్టి ఎందుకు పోయా మోజెస్ గారిని అడగ తెలిస్తే మీకు ఇచ్చే శ్రేష్టమైన జవాబు ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో కనుగొబడుతున్న ఎవరు ఇవ్వలేని నిత్య జీవాన్ని యేసు క్రీస్తు మాత్రమే ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నాడు పిల్లల్ని ఇవ్వచ్చు, కోరుకున్న పెళ్ళాన్ని ఇవ్వచ్చు, అవసరమైతే ఒకటి పెళ్ళాన్ని వశీకరణ చేసి నీ గదికి పంపొచ్చు. ఇవన్నీ పిచ్చి పనులు, కొంపలు కూల్చే పనులు. ఎవరికి కావాలండి? ఒక మనిషి నశించి పాపాన్ని బట్టి నరకానికి పోకుండా, నరకం నుండి తప్పించి నిత్య రాజ్యమని, మోక్షమని, పరలోకమని, స్వర్గమని పిలిచే ఆ పుణ్యలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఎలా అంటే, మానవుని పాప ప్రక్షాళన కొరకై యజ్ఞం జరిగించబడాలని మన పూర్వీకులు చెప్పారు. ప్రజాపతి దేవేభ్యే ఆత్మారాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఓ మనుష్యుడా, నీవు జన్మతః కర్మతః పాపివై ఉండగా, నీ జన్మ కర్మ పాపము నిన్ను విమోచించి నిన్ను ఆ స్వర్గమనబడిన పుణ్యలోకానికి చేర్చడానికి నీ కొరకు శ్రేష్టమైన యజ్ఞం చేయబడాలి. ఆ యజ్ఞమే ఆత్మ అయిన దేవుడు శరీరంలోనికి వచ్చి చేసే యజ్ఞం. మన దేశంలో ఎన్నో యజ్ఞాలు, యాగాదులు, క్రతువులు చేయబడ్డాయి, నేను కాదంటలేదు. కానీ ఒక మనిషి పాపం నుండి విమోచింపబడి నిత్య రాజ్యానికి, నిత్య మోక్షానికి, నిత్యత్వానికి, స్వర్గానికి, పరలోకానికి, నిత్య రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే, ఆ మనిషి కొరకు ఒక పరిశుద్ధమైన శరీరము యజ్ఞమైపోవాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు పాపి. ఒకరి పైనుంచి తెల్లగొడ్డలు వేసుకున్నా ఆడు కూడా పాపే. తెల్లగొడ్డల పాపి, నల్లగొడ్డల పాపి.
పాపి జన్మనో జాయితే శూద్ర కర్మణో జాయితే ద్విజ అన్నది శాస్త్రం. పుట్టిన ప్రతి మానవుడు పాపి. కులం ఏదైతే ఆ కులం పాపి. తగిలించుకోండి. కులం కూడా ఎందుకు అంటే మగవాళ్ళంతా పాపయ్య, ఆడవాళ్ళంతా పాపమ్మ, అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోతా ఉన్నారు. ఈ పాపమును బట్టి మానవుడు మరణించి నరకానికి పోతున్నాడు. ఈ పాపం నుండి మానవ జాతి విమోచించబడాలి అంటే అతని కొరకు పవిత్రమైన శరీరము యజ్ఞమైపోవాలి. కనుక ఆత్మ అయిన దేవుడు సశరీరుడుగా ఒక శరీరంలోనికి దిగి వచ్చి శరీరధారిగా యేసుక్రీస్తు అనే పేరుతో 33.5 సంవత్సరాల నిండు యవ్వనంలో సిలువలో యజ్ఞమైన యజ్ఞ పశువే నిన్ను పాపం నుండి విమోచించడానికి దిగి వచ్చిన దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి మమ్మల్ని పోయినట్టున్నారు. అలాగనుకోండి, ఎప్పుడు నుంచో కూర్చుంటారు. నేను ఇప్పుడు వచ్చాను, తప్పేం లేదు. సో ఇప్పుడు ఆయన వదిలేసి మీరు చిన్న పని చేయాలి, చప్పట్లు కొట్టారు. అది రేకుల మీద వానబడ్డట్టు కాదు, అందరు కలిసి లయబద్ధంగా చప్పట్లు కొడితే అది అందంగా ఉంటుంది. అది కొంతమంది చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారు. లెగవలేని అత్తకంటే వంగలేని కోణం దొరికిందంట. అట్టుంది మీ ఎవరు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి పాడదామా. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు గొర్రెపిల్ల నీవు. నేను పాడేస్తా. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. మహిమయు అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. సర్వమానవ పాప ప్రక్షాళనార్థమై యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి దిగివచ్చి యజ్ఞోపపతి అన్న సూక్తిని, రక్తము చిందించకుండా పాపము తీసివేయుట అసాధ్యమన్న ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవుడు శరీరధారిగా వచ్చాడు, వస్తాడని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. చెప్పగల చేయలే. లిఖ్వా గోప్తారాం మహత్వౌదధిన కుర్యంతి హవ్యాయానా పర్వతాసి. సృష్టికర్త అయిన దేవుడు కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండి పెట్టబడతాడు. ఆయనే మనల్ని పాపం నుంచి విడిపించేవాడు. ఈ ప్రపంచంలో కన్య గర్భాన పుట్టినవాడు, పశువుల శాలలో పరుండి పెట్టబడిన వాడే దేవుడైతే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సిలువలో యజ్ఞమై యజ్ఞ పశువుగా తనను తాను అప్పగించుకుని నాలాంటి దౌర్భాగ్యుల జీవితాలను పునీతం చేసి పరిశుద్ధుల మధ్య నిలబెట్టిన ఆ దేవుని గొర్రె పిల్ల సిలువ యాగమే పాపికి విమోచన కలిగించింది. రొట్టెలు తింటే చచ్చిపోతారు. ఎన్నిసార్లు రోగాలు తగ్గినా మళ్ళీ శరీరానికి రోగం రావచ్చు. రాకూడదని గ్యారంటీ ఏముందా? మీరేమనుకోమాకండి. నేను చెప్పి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండి తప్పదు, నేను చెప్పేస్తాను. నా పేరే ఎదుర్కొండి మోజెస్. కొంతమంది అండి, మేము స్వస్థత వరం కల దైవజనులము, యేసయ్య నా పక్క జేబులో ఉన్నాడు అన్నట్టు మాట్లాడతారు. మీకు విషయం చెప్పనా, స్వస్థత వరం అని బోర్డు పెట్టుకున్న వాళ్ళందరూ రోగం వచ్చే చచ్చారు. లిస్టు మీరు తిరిగేసుకోండి, లేకపోతే నా దగ్గరే నేను చూద్దాను. స్వస్థత ఇవాళ రావచ్చు, మళ్ళీ రోగం రావచ్చు. నువ్వు చచ్చిన బతకచ్చు, మళ్ళీ చావచ్చు. కానీ నిన్ను పాపం నుండి విమోచించడానికి దిగి వచ్చిన ఏకైక నిజ దేవుడు, యజ్ఞమై నీ కొరకు యాగ పశువుగా సిలువలో బలి అయిన నిజమైన జీవాహారపు రొట్టె యేసయ్య.
మరి వీళ్ళకి అర్థం కావాలిగా. నేను అనేది అదే, ఈనాడు ప్రపంచం యేసయ్య యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోలేకనే తప్ప, అర్థం చేసుకుంటే రెండో రోజున వచ్చి చర్చిలో కూర్చోరా. ఒక పాస్టర్ గారు పల్లెటూరు వెళ్ళాడట. సరే, ప్రభు బలిస్తే ఎక్కువ సందా వచ్చింది అనుకుని ఏమనుకున్నాడు ఆయన, ఈ రాత్రి అందరికీ ప్రభు భోజన కార్యక్రమం ఉంటుంది అన్నాడట. ఈయన పల్లెటూరు వాడికి అర్థం కాక అందరూ తల కంచం తెచ్చుకున్నారంట. ప్రభు భోజనం అంటే అన్నం కూర పెడతాడు అనుకున్నాడు. ఈయనకేంటంటే ప్రభు భోజనం అంటే రొట్టె దాక్ష. పల్లెటూరు వాళ్ళకి తెలక ఈ రాత్రి కూటంలో ప్రభు భోజనం పెడతామని కానీ బైబిల్ తెచ్చుకోవడం మానేసి కంచాలు తెచ్చారంట ఆ ఊరు. ఈనాడు చాలా మందికి యేసు ప్రభు ఎడల వ్యతిరేక భావన అంటే నాకు తెలిసి అవగాహన లేక, ఆలోచించక, సత్యాన్ని తెలుసుకోలేకనే వీళ్ళకలాగానే ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని తినడం అంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని బల్లగా స్వీకరించడానికి పాప క్షమాపణ నిమిత్తమై మీరు రక్షణ పొందండి. అంతేగాని రక్తం తాగండి, రక్తం చిందించండి అని కాదు దీని తాత్పర్యం. అది పేతురుకు అర్థమైంది. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? ప్రపంచంలో చలామణి అవుతున్నారు. దొంగతనాలు చేశారా, కోకల్లాకి వెళ్ళారా, ఏం చేశారో తర్వాత సంగతి. కానీ నీకు లాగానికి వచ్చి ప్రాణం పెట్టి పాపల కొరకు బలి అయిపోయిన వాడు ఎవడు లేడే. ఇలాంటి నిత్య జీవ ప్రదాతమైన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళుదును? ఎవని యొద్దకు వెళ్ళుదును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే పాపిని రక్షించే దేవుని పరిశుద్ధుడు అని నేను ఎరిగి నిన్ను నమ్ముకున్నానికి ఎక్కడికి వెళ్ళనయ్యా. 1978లో నా తల్లి మరణ పడక మీద పడి ఉన్న దినాలవి చెప్పాను కదా. ఈ కట్ట అంటే మీరు కిందకి వెళ్తే శ్రీకాకుళం దాటిన తర్వాత సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపుకి తిరిగితే నడకుదురు, తర్వాత పురుటిగడ్డ వస్తుంది. రోడ్డు మీద ఆంజనేయ స్వామి దేవస్థానం, కొంచెం కిందకు వస్తే గంగానమ్మ గుడి, దాని వెనకే మా ఇల్లు, దేవుని మందిరం. మా నాన్నగారు టైలరింగ్ చేసేవాళ్ళు, పౌరోహితం చేసేవాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో. అమ్మ 21 సంవత్సరాలు కార్తీక నోముల్లో వచ్చింది. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. మరి మాకు 2 మైళ్ళ దూరంలో ఉన్న కృష్ణానదికి వెళ్ళి కార్తీక మాసంలో చన్నీళ్లలో స్నానం చేసి మా ఇంట్లో నిలువెత్తు కోవెల, పంచలోహ విగ్రహాలు, ధూపదీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా తాగేది కాదు. మా అమ్మ పేరు పద్మావతి, ఆండాళ్ళు తాగారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు, అమ్మ తరపున పూజారు, నాన్నగారు తరపున దినాలు చేసేవాళ్ళు. వీళ్ళు కొంచెం కేటగిరీ తక్కువ. నాన్నగారు వాళ్ళంతా దినాలు తద్దినాలు చేసే బ్యాచ్, అందుకని వాళ్ళు చాత్తాద వైష్ణవులు. మా అమ్మ వాళ్ళు శ్రీ వైష్ణవులు, పూర్ణాంకితుల కుటుంబానికి చెందింది. మా తాతగారు పెద్దాతగారు భద్రాచలంలో, చిన్న తాతగారు రాజమండ్రి దగ్గర తాళపూడి రామాలయంలో, మా మేనమామ కొయ్యలగూడెల పూజారికి బతికే ఉన్నాడు. మా మేనత్త గుంటూరు శివాలయం పూజారి కూతురు ధూళిపాల అఖిలాండేశ్వరి ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మా తాతలు విజయవాడ మాకేంటి బసవపున్న స్టేడియం దగ్గరలో మా తాతలు ఉన్నారు. మా బంధువర్గం విజయవాడలో బొచ్చుడు మంది ఉన్నారు. అటువంటి నిష్ఠ కలిగిన వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి నా తల్లి 1978లో మరణకరమైన జబ్బుతో నడుము చచ్చుబడిపోయి 2 కాళ్ళు పడిపోయి మంచంలో 6 నెలలుగా ఉండి ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు ఎన్ని వాడినా ప్రయోజనం లేక అప్పట్లో పేరు పొందిన భూత వైద్యుడు నృసింహాద్రి రంగయ్య గారని నూజివీడులో ఉండేవాడు. భూత వైద్యం చేశాడు, అయినా బాగుపడలేదు. చివరిగా నాన్నగారు అమ్మగారి పేరు మీద విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో పూజ చేయించి పూజా కుంకుమ తెచ్చి నిలువు పట్టి పెడితే మర్నాడు పొక్కులు మొదలై ఒళ్ళంతా చెల్ది పొక్కులు, ఒంటికి నీరు వచ్చి తాను ఉన్నదానికంటే 3 అంతలు లావైపోయింది. ఇక చావడం తప్ప ఈమెకు మరొక గత్యంతరం లేదు అనుకునే రోజుల్లో మా ఊరు పక్కన యార్లగడ్డ అనే పల్లెటూరు ఉంది. అందులో వైష్ణవ మతం తీసుకున్న ఒకడు చనిపోతే ఆడ దినం చేయడానికి మా నాన్నగారు పోయే రోజు ఇంట్లో భోజనం లేక మంచంలో పడి ఉన్న మమ్మల్ని తిట్టాడు. నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చేస్తే మేమన్నా సుఖపడతాం, చావరాదా? డబ్బులన్నీ నీకోసం ఖర్చు పెట్టాను, అప్పులు అయిపోయాను, ఏదో ఆయన బాధ కొద్దీ తిట్టి వెళ్ళిపోయాను. అప్పటికి మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది, ఎల్లరికి వెళ్ళాడు, మా అక్క పెళ్ళి అయిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. నేనే చిన్నాడిని చదువుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త అలా అనేటప్పటికీ ఆమెకు చాలా వేదన కలిగింది. మా దొడ్లో మంచినీళ్ళు బాగుంది, భర్త తిరిగి వచ్చేటప్పటికి నేను చనిపోవాలి అనుకుంది మా అమ్మగారు. ఆయన ఉదయానికి వస్తారు, రాత్రికి రారు. ఈ రాత్రే బావిలో పడి చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మా అమ్మకు మంచం దిగడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో మంచంలో ఉండి కుమిలి కుమిలి ఏడుస్తుంది. నాకు బ్రతకడానికి ఎలాగూ యోగం లేదు,
కనీసం చనిపోదాం అనుకుంటున్నాను, చావడానికి కూడా వీలు కాని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నాను అని ఏడ్చే సమయంలో మా అమ్మకు ఒక ఆలోచన వచ్చిందట. ఎందుకు నువ్వు ఏడవాలి? నువ్వు నమ్ముకున్న దేవుడు మరి నిన్ను విడిపించదా? ఎన్నో దేవతల పూజలు చేశావు, గజేంద్ర మోక్షం అని పురాణ ఘట్టని చెప్పావు, 7 పర్యాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపుడు ఇచ్చావు, అవనగడ్డ లంకమ్మ దేవస్థానంలో ఘటం ఇచ్చేవాళ్ళు చెప్పుకుంటూ పోతే ఆవిడ తీర్చిన మొక్కుబడులు ఎన్నో. అప్పుడు మా అమ్మకు కూడా ఆలోచన కలిగింది, నాకున్న ఈ జబ్బులో పడి బాధలో పడి నేను వీళ్ళందరినీ పక్కన పెట్టాను, కానీ మరి నా దేవుడు నన్ను రక్షించననే భావంతో తాను నమ్ముకున్న వాళ్ళందరినీ తలపోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, పద్యాలు, శ్లోకాలు, మొక్కుబడులు చేసుకుంటూ ఉంది. కానీ ఏం ప్రయోజనం లేదు. ఎవరు అమ్మను కనికరించలేదు, మాట్లాడలేదు, స్వస్థపరచలేదు. విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకొని ఏడుస్తుందట. ఏడ్చి నిద్రపోయే సమయంలో అమ్మ అనుకుందట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, లేక వ్యర్థంగా నేను ఈ భక్తి చేశానా? దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, లేని పక్షంలో ఎవరికి నేను చెయ్యెత్తి దండం కూడా పెట్టను అనుకుందట. నిద్రపోయింది. ఆ నిద్రలో అమ్మగారికి కల వచ్చింది. కలలో యేసు ప్రభు ఆ శిలువ మీద ఉన్న బొమ్మలాగా ఎలాగైతే ఉంటాడో అలాగే వచ్చి అమ్మ దగ్గర నిలబడి ఓ పేపరు పెన్ను అక్కడ పెట్టి, దేవుడు అనేవాడు ఉన్నాడా అని అడిగావు కదమ్మా, నేనే దేవుణ్ణి, నువ్వు నమ్మితే కాగితం మీద సంతకం పెట్టి నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట. మా యేసుప్రభు అప్పటికి తెలియదు. మేము నెమ్మాన రామశాస్త్రి గారిని వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్నాం. ఈవిడికి పూజలో పురస్కారాలు హైందవ భక్తి తప్ప క్రైస్తవ విధానం అనేది ఈవిడికి తెలియదు కాబట్టి నేనే దేవుణ్ణి అంటున్నాడు ఎవరు. సో ఈమె పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుంటుంది, కానీ ఎవరిలాగానూ లేడు. వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైన అలంకారం, హావభావాలు, ఆ లెక్కలు, ఆయుధాలన్నీ ఉంటాయి. ఆయన మామూలు మనుషులాగా వచ్చాడు. అయితే బౌద్ధ వైద్యుడు చేతబడి చేసి ఆ పూజ చేసి వెళ్ళేటప్పుడు అన్నాడట కదా, ఒక దెయ్యం నిన్ను వెంబడిస్తోంది, అమావాస్య రోజున వచ్చి నీ ప్రాణం తీసుకుపోద్ది అన్నట. ఈవిడ మైండ్లోకి అది వచ్చేసింది. వచ్చిన ఆయన తెల్ల బట్టలు వేసుకుని తెల్లగా ఉన్నాడు కదా, హిందువులకి ఏమో దెయ్యాలు తెల్లగా, మనకేమో నల్లగా కనపడతా ఉంటాయి. మనకు తెల్లగా కనపడితే దేవతతో నేత దెయ్యం అనలేం. సో ఇప్పుడు ఈవిడ ఏమనుకుందంటే, ఈయన యేసు ప్రభువు కదా, ముందేమనుకుందంటే దెయ్యం అనుకుంది. దెయ్యం అనుకున్న తర్వాత ఈవిడికి మళ్ళీ అమెరికన్ హాస్పిటల్లో వైద్యం చేసినప్పుడు యేసు ప్రభు శిలువ మీద ఉన్న శిల్పం అవనిగడ్డ సీతాలంక హాస్పిటల్ దగ్గర కనపడింది. గుర్తొచ్చి దెయ్యం కాదు, క్రైస్తవుల దేవుడు కదా, క్రైస్తవుల దేవుడు అయితే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? అదో ప్రశ్న. సో మళ్ళీ ఈవిడే జవాబు. ఆ బౌద్ధ వైద్యుడు చెప్పాడు కదా, రంగయ్య గారు చేతబడి జరిగిందని, మా ఊర్లో ప్రార్థన వాళ్ళంతా కలిసి చేతబడి చేసి నేను బాగా పూజలు చేస్తాను, నన్ను చంపడానికి ఆ దేవుడిని పంపారు అనుకొని యేసు ప్రభుని తిడుతోందట. నేను మీకేం ద్రోహం చేశాను, నేను ఎప్పుడు మీ గుడికి రాలేదు, నీ గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు మా ఇళ్లలోకి రారు, ఇట్లా చెప్పుకుంటుంది. అనుకొని చివరికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కళ అయిపోయింది. మరుసటి రోజు మా ఇంటి వెనక అద్దుకుంటే క్రైస్తవ టీచర్, ఆవిడ పేరు ఆరిక శశిరేఖ, బోర్డు స్కూల్ టీచరు. స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఆండాళమ్మ గారు ఉండదో చచ్చిపోతుందో చూసి వెళ్దామని వస్తే ఆ టీచర్ని చూడగానే అమ్మకి రాత్రి కల గుర్తొచ్చి, ఏమిటే శశిరేఖ, మీ దేవుడు నా కల్లో కనబడి నమ్ముకో, సంతకం పెట్టమని పేపర్ పెన్ ఇచ్చాడు, ఇంక నయ్యం సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోయేవాడేమో. టీచర్ నిర్ఘాతమైన దండం పెట్టి, ఆండాళమ్మ గారు నిజంగా మీరు ధన్యులు, యేసు ప్రభు నిజమైన దేవుడు, మీరు నమ్ముకోండి బాగు చేస్తాడని చెప్పి టీచర్ వెళ్ళిపోయింది. రెండో రోజు నాన్నగారు మళ్ళీ పౌరోహిత్యం చేయడానికి యార్లగడ్డ వెళ్ళారు. ఉదయానికి వస్తారు. నేను అమ్మకు పరిచయం చేసి పడుకున్నాను. నిద్ర పట్టిన నా తల్లి కుమిలి ఏడుస్తూ మళ్ళీ తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకుని మొక్కుబళ్ళు చేసి ఏమాత్రం కూడా ఎంత ప్రాధేయపడిన ప్రయోజనం లేదని ఎరిగి అందరినీ తిట్టుకుందట. చివరిగా యేసు ప్రభు గుర్తొచ్చాడట. అందరూ అయిపోయారుగా. అప్పుడు ఇవిడికి మధ్య గుర్తొచ్చిందట. అక్కడికి రాని చుట్టం రొక్కిన వారి మీని వెల్పు మోహరమును దానెక్కిన బారన గుర్రము గ్రొత్తును విడి వంగవలి సుమతి శతకంలో పద్యం గుర్తొచ్చేప్పుడు అమ్మ అనుకున్నట్టు, యేసు ప్రభు నువ్వు దేవుడివో కాదో నాకు తెలియదు, నీ గుడికి వెళ్ళే వాళ్ళు మా ఇళ్లలోకి రాదు, వస్తే మా నాన్నగారి దగ్గరికి వస్తారు టైలరింగ్ కాబట్టి, కానీ ఇంట్లోకి రావడానికి ఒప్పుకోదు ఈవిడ. ఒకవేళ ఎవరన్నా వాకిట్లోకి వచ్చిపోయినా పసుపు నీళ్ళు చల్లకుండా మమ్మల్ని కనిపించేది కాదు. సో మరి మా దేవుళ్ళు ఎవరు రాలేదు, నువ్వు వచ్చావు. నిజంగా నువ్వే దేవుడు అయితే 6 నెలలుగా మంచంలో సగం శరీరం చచ్చి మరణంతో పోరాడుతున్న నేను ఈ రాత్రి లేచి నడవాలి, అదే జరిగితే నువ్వు దేవుడు అని నమ్ముతాను, ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాను అనుకుందటండి. మరుక్షణం ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం, ప్రభు నా తల్లిని స్వస్థపరచగా ఆ రాత్రి లేచి నడవడం ప్రారంభించి నడిచి 30 ఏళ్ళు బ్రతికింది మా ఊళ్ళో. ఏ గంగానమ్మ గుడి వెనకాల మా ఇల్లు పడగొట్టి చర్చి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా ఊర్లో సేవ చేశారు. అందుకు సజీవ సాక్ష్యాలు మీ మధ్యలో చాలా మంది ఉన్నారు, నరకుదురులు కూడా. అటువంటి గొప్ప దేవుడు యేసయ్య మానవులను పాప నుండి విమోచించి నిత్య రాజ్యాన్ని
మనకు ప్రసాదించడానికే మానవునిగా కనిపించాడు, మానవ శరీరంలోనికి దిగి వచ్చాడు, రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన ప్రేమను మన ఎదుట ఉంచాడు. ఇప్పటికైనా యేసును ఎందుకు ఆరాధించాలో, యేసే ఎందుకు దేవుడు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి, యేసయ్యను నమ్ముకోండి, నిత్య రాజ్య వారసులుగా దీవించబడండి. ప్రభు మన వినికిడి మాటలు దీవించునుగాక. ఇంకో నిమిషం ఉంది, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి దేవుని మాటలు విన్నటువంటి నా ప్రియ దేవుని పిల్లలారా, విశేషంగా పెద్ద పులిపాక వాస్తవీలారా, మీ అందరినీ ప్రభు దీవించునుగాక. విన్న మాటలు మీ జీవితాన్ని ఆలోచింపచేస్తే, ఇంకా మరింత సత్యం లోతుగా తెలుసుకోవాలనుకుంటే మీ కొరకు ఇక్కడ దైవజనులు ఉన్నారు. హరిపాల్ గారు, కలవండి, సత్యం తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాపానికి బానిసలై నరక పీడితులై మీ జీవితాన్ని ఈ లోకంలో ఎంత ఘనంగా బ్రతికామనేది కాక, చనిపోయిన తర్వాత నిత్యత్వాన్ని ఇవ్వలేని భక్తిని విడిచి నిజ రక్షకుడైన యేసు క్రీస్తును వెంబడించడానికి ఈ రాత్రి పేతురులాగా ఒక తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా, నిన్ను విడిచి మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ప్రయోజనం లేదన్న సంగతి నాకు అర్థమైంది కనుక నిన్ను విడవను, వెంబడిస్తాను అనే తీర్మానంతో, నీ కృప మాకు కావాలి అనే ఆశతో ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకి చూపించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి దైవ కటాక్షాన్ని కోరుకున్నవాడు మీ కుడి చేతులు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు మీ ఇళ్లల్లో ఉన్న పర్వాలా, మీరున్న చోట ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు అద్భుత కార్యం మీ బ్రతుకులో చేస్తారు. చేతులెత్తిన వారు మీరున్న చోట అలాగే లేచి నిలబడగా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నాను. చేతులెత్తిన వారు ఎక్కడి వారు అక్కడే. కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు, కలువరి సిలువను చూడు. కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు, కలువరి సిలువను చూడు. కాదనకు. ఎవరికి వారు ఆలోచన చేసుకోండి. యేసు ప్రేమ, యేసయ్య కనికరం, యేసయ్య ప్రాణ త్యాగం కేవలం నీ కొరకే అన్న సత్యాన్ని గుర్తెరిగితే ఆయనను విడిచి ఉండలేవు, ఆయనను విడిచి వేరొకరి యొక్కకు వెళ్ళలేవు. ఎక్కడున్నా వాళ్ళని విడిచి యేసయ్య దగ్గరకు వచ్చేస్తావు. క్రీస్తుని సిలువ విలువ కానక మాట్లాడేదవా, క్రీస్తుని సిలువ విలువ కానక మాట్లాడేదవా, జనముల మాయా క్రీస్తుని కారుమదిల్. కాదనకు కాదనకు క్రీస్తుని కరుణను నేడు, కలువరి సిలువను చూడు. కాదనకు. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కొడుకులు ఏర్పరిచిన మీ దాసుని కుటుంబము, సంఘము సమస్తం దీవించండి. ఈ రాత్రి ప్రకటించబడిన నీ జీవపు మాటల విలువ చేరిన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు గ్రహించి సత్యాన్ని వెంబడించే కృప దయచేయండి. పేతురు అన్నాడు, ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరిని మేము వెంబడిస్తాము, ఎవరి యొద్దకు వెళ్ళినా మాకు నిత్య జీవం దొరకదు, ఈ లోకానికి సంబంధించిన ఏమైనా దొరుకుతాయి.
కానీ నిత్య జీవం కావాలన్నా, నిత్య రాజ్య నిత్య మోక్ష ప్రదాతవు జీవాధిపతివి నీవే. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవు అని సత్యాన్ని గ్రహించి పేతురు యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నట్లుగా నీ ప్రజలు సత్యాన్ని గ్రహించి నిన్ను వెంబడించే కృప, రక్షణ భాగ్యాన్ని దయచి ప్రకటించబడిన మాటలను ఫలభరితంగా మార్చండి. చేతులెత్తి లేచి నిలబడి నీ కటాక్షాన్ని కోరుకున్న బిడ్డల జీవితాల్లో నీ కృప అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవ సేవకులు మంచి వర్తమానం అందించిన మనందరినీ కూడా మన జీవితాలు మార్చడానికి కావలసిన అనుకూలమైన వర్తమానం అందించిన వారికి ఈ సభ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం.